లేదు. షవర్ ఎత్తామా? ఇది చాలా నచ్చింది మాకు యాక్చువల్లీ, కానీ మా రూమ్లో లేదు. హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటాను. నేనైతే బాగున్నా. సో ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా. టాన్ ఇది మన కొత్త రూమ్. మేము కొత్త రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి కిచెన్, ఇంక్లూడింగ్ హాల్ అండ్ కిచెన్ రెండు కలిసే ఉన్నాయి. నిన్న తెచ్చిన సామాన్లు ఇంకా కొన్ని సర్దేశా, ఇవి పడున్నాయి. మనకు టైం అయింది, డ్యూటీకి వెళ్ళాలి. కిచెన్ హాల్ రెండు కలిసే ఉన్నాయి ఆల్మోస్ట్. ఇది మనకు ఇక్కడ దేవుని ఫోటోలు పెట్టుకోవడానికి, అక్కడ అన్ని సామాన్లు పెట్టేసుకున్నాం. గ్యాస్ వేరే తీసుకురావాలి ఇంకా పెద్దది. ఇది వచ్చేసి బెడ్రూమ్. ఇక్కడ మనలో సామాన్లు ఉన్నాయి. ఇది వచ్చేసి బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఇంకా ఈ డోర్స్ వేయలేదు, డోర్స్ వేయాలి. ఇక పైన ఉన్నాయి కదా, ఈ డోర్లు వేయాలి. దీనికి చాలా చిన్నది ఉంది, స్పేస్ లేదు, ఎక్కువ చిన్నగా ఉంది. ఇది ఒకటి బాగాలేదు, కానీ ఆ ప్రైస్కి రూమ్ అయితే బెటర్ అనుకోండి. 6500 ఆ ప్రైస్కి రూమ్ బెటరే కదా, బాగుంది. అది బాత్రూమ్ ఒకటి మైనస్ ఉంది. అండ్ మేము ఇప్పుడు అంటే ఈ బాత్రూమ్ ఉంది కానీ దానికి డోర్ లేదు కదా. ప్రజెంట్ మేము యూజ్ చేసే బాత్రూమ్ వచ్చేసి చూపిస్తా. ఇంకా ఇది కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది, బిల్డింగ్ అయినా రెంట్కి ఇచ్చేశారు. ఆల్మోస్ట్ అయినట్టే. ఈ రూమ్ కూడా రెంట్కే ఉంది. ఇది బాగుంది. ఇది రూమ్ ఇది కొంచెం క్లీన్ చేసుకోవాలి. మా రూమ్ కూడా సేమ్ ఇలానే ఉండే, మా అన్న వాళ్ళు వచ్చి మొత్తం క్లీన్ చేశారంట. బాగుంది కదా రూము. ఇది బెడ్రూమ్. ఎవరికైనా కావాలంటే చెప్పండి. 10,000 అంట ఇది. అండ్ దీని వాష్రూమ్ మాత్రం ఏక నంబర్ ఉంది. ఇప్పుడు మేము ప్రజెంట్ అదే యూజ్ చేస్తున్నాం. మా రూమ్ది అది డోర్ కదా. సో ఇదే మేము ప్రజెంట్ యూజ్ చేసే బాత్రూము. షవర్ కూడా ఉంది దీనికి. ఇది మాకు బాగా నచ్చింది ఇది, కానీ మాకు లేదు, మా రూమ్లో లేదు. షవర్ వేద్దామా? ఇది చాలా నచ్చింది మాకు యాక్చువల్లీ, కానీ మా రూమ్లో లేదు. సో ప్రజెంట్ మేము ఇదే యూజ్ చేస్తున్నాం. వేసేద్దాం. లొకేషన్ కూడా బాగుంది ఇక్కడ నుంచి చూడ్డానికి కదా. మనది అక్కడది ఫస్ట్ రూమ్ ఏమో కొంచెం కింద ఉండే, గ్రౌండ్ ఫ్లోర్. సో ఇది పైనుంచి ఇలా కొంచెం బాగుంటుంది అనుకో. ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది అనేది ఒకటే, బాత్రూమ్దే ఇదే. అండ్ మనకు బట్టలు కడగాలన్నా కొంచెం ఇబ్బందే ఉంది. సో చూద్దాం ఎలా అవుతుందో. మనకు ప్రజెంట్ ఇప్పుడు ఆర్డర్ వచ్చేసింది, మనం వెళ్దాం. ఫుడ్ చేసేసా, కొంచెం లేట్ అవుతుందని రైస్ చేసేసా. బయట నుంచి కర్రీ తీసుకొస్తారు. అన్న వాళ్ళకి చెప్పేసాను నేను కాల్ చేసి, వాళ్ళు కర్రీ తీసుకొస్తారు, వాళ్ళు తినేస్తారు. కానీ మనం ఇప్పుడు తినడానికి కూడా మనకు టైం లేదు. వెళ్దాం. ఇక్కడ ఈ గల్లీలో బండి పెట్టేసా. ఇక్కడే మనం 3rd ఫ్లోర్ పైన. ఈ ఆర్డర్ కోసమే ఇంత ఫాస్ట్గా వచ్చింది. అక్కడ వీడియో తెలియదు, దీనికోసమే నేను. అంటే చాలా టైం అయింది ఆర్డర్ పడి.
లేట్ అయింది, క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా లేట్ అయింది. అందుకే తొందరగా వచ్చి ఆర్డర్ తీసుకున్నా. వెళ్దాం ఇక ఇచ్చేద్దాం. సో ఇక్కడ వచ్చేసిన డ్రాప్ లొకేషన్ దగ్గరకు వచ్చేసా. మేడం కాల్ చేస్తే మేడం వెయిట్ చేయమన్నది. వెయిట్ వస్తున్నారంట. వాళ్ళు వస్తే ఇచ్చేసి వెళ్ళిపోదాం మనం. ఇది ఏదో కాలేజ్లో ఉంది, అంటే పెద్ద ఒక యూనివర్సిటీలా. నేను ఇంతసేపు నుంచి మర్చిపోయా, నేను వీడియో తీస్తున్నా. ఇక్కడ హోటల్లో ఒక ఆర్డర్ పడ్డది, ఇచ్చేద్దాం. పైన వాటర్ ఉండే నింపుకున్న బాటిల్ అక్కడ నుంచే. అదే అప్పటి నుంచి చూస్తున్నా నేను, అప్పటి నుంచి వాటర్ తాగాలి అది చూస్తుంటే వాటర్ దొరకట్లేదు ఈడ. సో ఇక్కడ కనిపించింది, నింపుకున్న బాటిల్. అలానే ఉంటుంది డెలివరీ బాయ్స్ అంటే 20 రూపాయలు ఎందుకు పెట్టడం బయట అని. అంటే నాకు ఈ అపార్ట్మెంట్లో ఆర్డర్లు పడతాయి కదా, అప్పుడు నాకు మళ్ళీ ఎంట్రీ చేపించడంలోనే చాలా చిరాకేస్తుంది. అంటే ఇక్కడ ఈ జోన్లో, ఈ ఏరియాలో అన్ని అపార్ట్మెంట్లు, విల్లాలు అవే ఉంటాయి. మళ్ళీ ఎంట్రీ చేపిస్తూనే ఉంటాం. ఇక్కడ అయితే ఎంట్రీ, అక్కడ పోతే ఎంట్రీ అంతే, వేరే పనే ఉండదు. ఓకే, లిఫ్ట్ వచ్చేసింది, వెళ్తున్నా. వీడు ఎవరో అలానే ఉండదు. ఓకే, కానీ బాగుంది. ఇలాంటి లైఫ్ మనం కూడా లీడ్ చేయాలి. లగ్జరీ విల్లాస్. యాక్చువల్లీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసా. వస్తుంది లెఫ్ట్, ఏదొస్తుంది ఇది వస్తుంది అనుకుంటా. వచ్చింద్రు. హాయ్ డ్యూడ్. టైం వచ్చేసి 3 అవుతుంది, 3:11, ఎగ్జాక్ట్ 3:11 అవుతుంది. నేను వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసేసి పడకుండా, మీరు అందరు పడుకొని ఉంటారు. సో గుడ్ నైట్, బాయ్. వీడియోలో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చి ఉంటే లైక్ చేసుకోండి, ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.